పెళ్లైన 10 ఏళ్ల తర్వాత దంపతులకు ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు. తల్లి పిల్లలు ఆరోగ్యంగా ఉండటంతో ఇక జంట ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన కొత్తగూడెంలోని ప్రభుత్వ మాతా శిశు కేంద్రంలో చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రభుత్వ మాతా శిశు కేంద్రంలో ములుగు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన గుండారపు శ్రీను కళ్యాణికి సుమారు 10 ఏళ్ల క్రితట వివాహమైంది. ఈ క్రమంలో తొలిసారి కళ్యాణి గర్భం దాల్చగా మెరుగైన వస్తువులు ఉన్నట్లు తెలుసుకున్న శ్రీను తన భార్య కళ్యాణిని కొత్తగూడెంలోని ప్రభుత్వ మాతా శిశు కేంద్రానికి ప్రసవం కోసం ఈ నెల 16న చేర్పించారు. ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఆపరేషన్ చేయగా ముగ్గురు పిల్లలు జన్మించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే కళ్యాణికి ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని, తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. మా ఆవిడకు 10 సంవత్సరాల తర్వాత సంత వచ్చింది. మేము కొత్తగూడెం ఆసుపత్రికి వచ్చాము. ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల జన్మించింది. డాక్టర్లు అందరూ చాలా బాగా చూశారు. ఆపరేషన్ చేయగానే ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి పుట్టింది. ఇక్కడ చాలా బాగా చూసే డాక్టర్లు మాకు చాలా సంతోషంగా ఉన్నారు. నా పేరు కళ్యాణి. మాది వీరభద్రవరం వెంకటాపురం మండలం ములుగు జిల్లా. మాకు పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. కొత్తగూడెం హాస్పిటల్కి వచ్చాము పెయిన్స్ వస్తున్నాయని. ఒక ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి జన్మించారు. వాళ్ళు హెల్తీగా ఉన్నారు. డాక్టర్స్ చాలా బాగా చూస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు.